నమస్కారం అండి. మహాభారతంలో నేడు 8వ అధ్యాయము, అంశం కుంతీదేవి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణుడి తాత సూర్యుణ్ణి యాదవ కులంలో యోగ్యుడిగా భావిస్తారు. అతడి కుమార్తె పృథ సౌందర్య రాశి, సుగుణవంతురాలు. దగ్గర బంధువు కుంతిభోజుడికి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తె పృథను దత్తతిచ్చారు సూర్యుడు. దత్తత తండ్రి పృథకు కుంతి అనే పేరు పెట్టాడు. కుంతి బాలికగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని వారింటికి అతిథిగా వచ్చారు. కుంతి 1 ఏడాది పాటు అతనికి భక్తి శ్రద్ధతో ఉపచారాలు చేసింది. కుంతి మంచి నడవడికకు దుర్వాసుడు సంతోషించి ఆమెకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా నీకు ప్రత్యక్షమై తన వంటి కుమారుణ్ణి నీకు ఇస్తాడు అన్నాడు దుర్వాసుడు. భవిష్యత్తులో కుంతికి కాబోయే భర్తకు వచ్చే దుర్దశను తన యోగ విద్యతో తెలుసుకుని ఆమె ఉపయోగం కోసం దుర్వాసుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. యువతిగా ఉన్న కుంతి కుతూహలం కలిగి దుర్వాసుని మంత్ర ప్రభావాన్ని చూడదలిచి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుణ్ణి ఆహ్వానించింది. తక్షణం ఆకాశం మేఘావృతమైంది. చీకటి ముసురుకుంది. ఆ మేఘాల మధ్య నుంచి సూర్యుడు సౌందర్యవతి అయిన కుంతిని సమీపించి తన ప్రేమ పూరిత నయనాలతో హృదయానురంజకమైన మనసుతో చూశాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుణ్ణి చూసి కుంతి చకితురాలైంది. ఓ దైవమా, మీరెవరు? అడిగింది కుంతి. ఓ సుందరి, నేను సూర్యుణ్ణి. పుత్రదాయకమై నీవు ఉచ్చరించిన మంత్ర ప్రభావంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు సూర్యుడు. తండ్రిపై ఆధారపడిన అవివాహితను నేను. నాకు మాతృత్వం అవసరం లేదు. దుర్వాసుల వారిచ్చిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించబోయాను. నేను ఇది అజ్ఞానంతో చేసిన పని. మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్ళండి అని అన్నది కుంతి. కానీ సూర్యభగవానుడు అక్కడి నుంచి కదల్లేదు. దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్లనే అలా జరిగింది. దీంతో కుంతి తనపై ప్రపంచం ఏమి నింద వేస్తుందోనని భయాందోళన చెందింది. సూర్యుడు కలగజేసుకుని నీకు ఏమీ దోషం అంటదు. నీవు నా కుమారుణ్ణి కన్న తర్వాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుంది అన్నాడు. తేజస్సు ప్రాణము ఇచ్చే సూర్యుడి దయతో కుంతి గర్భం దాల్చింది. అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంలో బిడ్డను 9 మాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది కుంతి. అతడే కర్ణుడు. సహజ కవచ కుండలాలతో సూర్యునిలా దేదీప్యమానంగా ఆ శిశువు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తర్వాత కుంతికి కన్యత్వం సిద్ధించింది. ఆ శిశువుని ఏమి చేయాలా అని కుంతి ఆందోళన చెందుతోంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువును ఒక పెట్టెలో ఉంచి దాన్ని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది. నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెను ఒక రథసారథి చూశాడు. తీరానికి తెచ్చాడు. పెట్టె విప్పి చూస్తే అందులో అసమాన తేజోవంతమైన ఓ మగ శిశువు కంటపడ్డాడు. సంతానం లేని అతడు పరమానందం చెందాడు. ఆ శిశువును తీసుకెళ్లిన తన భార్యకిచ్చాడు. ఆమె కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది. ఆ విధంగా సూర్యభగవానుడి కుమారుడైన కర్ణుడు ఆ రథసారథి కుమారుడిగా పెరిగాడు. కుంతికి వివాహ వయస్సు వచ్చాక కుంతి భోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. కుంతి రూప లావణ్యం, ధర్మనిరతి తెలిసిన లోకంలోని రాజపుత్రులంతా తండోపతండాలుగా స్వయంవరానికి వచ్చారు. అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతన్ని పతిగా వరించింది. వారి వివాహం గొప్పగా జరిగింది. కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళింది. భీష్ముడి ఆలోచన మేరకు అప్పటి ఆచారం అనుసరించి మద్రరాజు సోదరి మాద్రిని పాండురాజు తన ద్వితీయ భార్యగా స్వీకరించాడు. పురాతన కాలంలో రాజులు కేవలం వారసత్వాన్ని నిలుపుకోవడానికి 2-3 భార్యలను స్వీకరించేవారు. సమాప్తం.
సర్వే జన సుఖినో భవంతు.